నమస్తే మేడం. నమస్తే మేడం, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి మేకింగ్ అంటే ఏం చూపించబోతున్నాం? మనం యాక్చువల్లీ ఈరోజు బర్నింగ్ టాపిక్ ఇష్యూ ఏంటంటే జాయింట్ పెయిన్స్. అవును, మోకాలు నొప్పులు. చిన్న లేదు పెద్ద లేదు, అందరికీ మోకాలు నొప్పులు. కావాలంటే ఇమీడియట్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, టాబ్లెట్ వేసుకోవడం, తర్వాత దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక ఇబ్బంది పడడం, లేదు వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అట్లాగే నొప్పితోనే సఫర్ అవుతూ తిరుగుతూ ఉండడం, ఇది జరుగుతుంది. ఆయుర్వేదిక్లో మనం కొంచెం పెయిన్ కిల్లర్ లాగా లోకల్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి, వాపుని తగ్గించి పెయిన్ కిల్లర్ లాగా ఉపయోగపడే ఇంట్లో చేసుకోగలిగే ఒక చిన్న రెమెడీ చెప్తాను. షూర్ మేడం. సో ఇదేంటంటే అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ కాకపోతే ఏంటంటే ఇవన్నీ ఏంటంటే మనకు అప్పటికప్పుడు పెయిన్ తగ్గిస్తాయి. బట్ కంప్లీట్ రిలీఫ్ రావాలి, కంప్లీట్ సొల్యూషన్ కావాలంటే ఒక మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ వెళ్తే కనుక దీనికి మంచి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయన్నమాట. ఈ జాయింట్ పెయిన్స్ కి మనకి ఏదైతే అరిగిపోయిందో ఆ టిష్యూని రీజనరేట్ చేయడానికి కానీ, ఆ కార్టిలేజ్ టిష్యూ, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ని రీజనరేట్ చేయడానికి కానీ, వీటన్నిటికీ మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఆయుర్వేదిక్ లో. సో ఇదేంటంటే మనకి నొప్పి తగ్గడానికి, అక్కడ ఉండే వాపు ఏదైతే ఉందో అది తగ్గడానికి కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఈరోజు మనం చెప్పే రెమెడీ. దీనికోసం ఏంటంటే మనం ఒక పౌడర్ తయారు చేసుకోవచ్చు. దీంట్లో నేను ఇప్పుడు చూపించేవి ఏంటంటే 4 ఇంగ్రీడియంట్స్. దీంట్లో అజమోదా అంటాం ఆయుర్వేదిక్ లో, వాము. నెక్స్ట్ మరీచ అంటే కనుక మిరియాలు అందరి ఇంట్లో అవైలబిలిటీ ఉంటాయి కదా, సో మిరియాలు. అండ్ నెక్స్ట్ పిప్పళ్ళు అంటే చాలా మందికి తెలుసు, చిన్న పచారీ కొట్లలోనే దొరుకుతాయి. పిప్పలి అంటాం ఆయుర్వేదిక్ లో, పిప్పళ్ళు, దాని పౌడర్. అండ్ శుంఠి కూడా చాలా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉందన్నమాట దీనికి. సో మనకి పెయిన్ రెడ్యూస్ చేసి ఇన్ఫ్లమేషన్, వాపుని తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీనికి ఏంటంటే మామూలుగా ఇవి తీసుకుని ఇవి వాటికి పౌడర్ చేసుకోవాలి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ వాటికి పౌడర్ చేసుకుని దీంట్లో వాము అనేది మనము 1 స్పూన్ యాడ్ చేసుకుని, అండ్ ఈ మిరియాలని హాఫ్ టీ స్పూన్, అండ్ అలాగే పిప్పళ్ళ పౌడర్ వచ్చి ఇది ఒక 1/4 టీ స్పూన్ సరిపోతుంది, అంటే 1/2 చెంచా. సగం. ఇది వచ్చి శొంఠి పౌడర్, ఇది హాఫ్ టీ స్పూన్. అంటే ఇది 1 టీ స్పూన్ తీసుకుంటే వాము, 1 టీ స్పూన్ తీసుకుంటే ఈ మిరియాలు శొంఠి పౌడర్ వచ్చి హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి. పిప్పల పౌడర్ వచ్చి 1/2 టీ స్పూన్ తీసుకోవాలన్నమాట. ఇవి అలా మిక్స్ చేసుకుని, మనకి ఇంట్లో బెల్లం ఉంటుంది కదా, సో బెల్లం కూడా క్రష్ చేసుకుని దానిలో మిక్స్ చేసుకుని కలిపి తీసుకుంటే గనక మంచిగా తగ్గుతుంది. జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో, వాపు అయినా సరే, పెయిన్ అయినా కానీ ఒక ఆయుర్వేదిక్ పెయిన్ కిల్లర్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ బయట తీసుకునే పెయిన్ కిల్లర్ లాగా కాకుండా ఏం నేచురల్, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా అవుతుంది ఇది. సో ఇది కనుక అలా కన్జ్యూమ్ చేస్తే గనక, రోజుకి ఒకసారి తీసుకుంటే గనక ఈ జాయింట్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం అయితే కలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో జాయింట్ పెయిన్స్ తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది న్యాచురల్ గా దొరికేటువంటిది, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లోనే మనమే తయారు చేసుకుని దీన్ని తీసుకున్నట్లయితే ఈ పెయిన్ అనేది ఇన్స్టాంట్ గా రిలీఫ్ పొందే అవకాశం అనేది ఉంటుంది. సో మరి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అండ్ మర్చిపోకుండా మీరు యూజ్ చేసినట్లయితే మీ రిజల్ట్ అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా హెల్త్ పరంగా వీడియోస్ కావాలి అంటే డెఫినెట్గా కింద కామెంట్ చేసి అడిగినట్లయితే సో దాని రిలేటెడ్ వీడియోస్ చేయడానికి, దాని మెడికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో మేడం వాళ్ళతో మాట్లాడి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.